అగ్నిపథ్ స్కీమ్లో మనం చూసినట్టయితే చాలా మందికి ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే 4 సంవత్సరాల వరకు ఓకే, దాని తర్వాత ఏంటి? ఎందుకంటే 100%లో 25% ముందుకెళ్తారు, అవును, కానీ 75% బయటికి వచ్చిన తర్వాత అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఆ పర్టికులర్ ట్రైనింగ్ అనేది మార్కెట్ రిక్వైర్మెంట్కి దగ్గరలో ఉంటుందా? అండ్ దాని తర్వాత వాళ్ళు ఎట్లాంటి జాబ్స్ చేయాలి? ఎందుకంటే ఈ అగ్నిపథ్ స్కీమ్లో కూడా మనం చూసినట్టయితే నార్మల్ రిక్రూట్మెంట్సే జరుగుతాయి, కానీ దాని తర్వాత ఈ సిపాయి రేంజ్ చిన్న చిన్న ఇవే చూస్తారు, కానీ మిగతా పెద్ద రేంజ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అని వాళ్ళ క్వశ్చన్. అండ్ వాట్ అబౌట్ ద 75% నుంచే ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. నేను ఐ అగ్రీ విత్ అంటే యూత్ ఈ ప్రొటెస్టర్స్తోని ఐ అగ్రీ విత్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. వాళ్ళకు ఎగ్జిట్ పాలసీ క్లారిటీ లేదు. గవర్నమెంట్ కూడా ఆ ఎగ్జిట్ పాలసీని క్లారిఫై క్లియర్గా డిఫైన్ చేయలేదు. ఇట్ ఈస్ ఐ బిలీవ్ అంటే ఈ స్కీమే ఎంత డిస్రప్షన్, ఐ మీన్ ఇట్స్ అ పాజిటివ్ డిస్రప్షన్ ఇస్ వాట్ ఐ విల్ కాల్ ఇట్. ఈ స్కీమే ఎంత యూనిక్గా కీపింగ్ ఇన్ మైండ్ వరల్డ్ స్టాండర్డ్స్ ఉన్నదంటే వాళ్ళు అన్ని ఏరియాస్ని ఇంకా డిఫైన్ చేసుకుంటూనే వెళ్తున్నారు, అండ్ స్పెసిఫికలీ ద ఎగ్జిట్ పాలసీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టేట్ దట్ హోమ్ మినిస్ట్రీ, మర్చెంట్ నేవీ, ఇవాళ ఇన్ న్యూస్ మర్చెంట్ నేవీ, ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విచ్ has started yesterday, Mahindra, Bharat Forge, Hull, CAPF, CISF, CRPF, BSF, you create jobs for them, you create employment for them in all kind of security, supply chain, managerial, strategy ekkada avasram untado in all of these areas, because they will be so highly skilled at that point of time. ఇప్పుడు ఎప్పుడైనా మనం చూసుంటాం, ఏదైనా ట్రైనింగ్ లాంగ్గా కంటిన్యూ అయితే ఆ ట్రైనింగ్ కొంచెం డైల్యూటెడ్గా ఉంటుంది, అంటే ఉంటుంది. ఏదైనా ఒక క్విక్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దట్స్ వెరీ హైలీ intensive, be it strategically or be it the manner in which it is trained. So I believe the training that these people will get at the end of 4 years is going to be so proficient that they will be observed into all of the other government institutions in the civil society itself. అయితే ఇక్కడ my కామన్ మ్యాన్ recommendation ఇక్కడ క్రియేట్, ఇప్పుడు మనకు రిజర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. రిజర్వేషన్స్ తక్కువ చేద్దామని అనుకుంటున్న టైంలో, అంటే మనం 20 ఏళ్ళ నుంచి తక్కువ చేద్దాం అనుకుంటున్నాం, అవి తక్కువ అవుతలేవు కానీ ఎక్కువనే అవుతున్నాయి. ఆ రిజర్వేషన్స్ అలా ఉన్నప్పుడు మీరు ఇంకా డీలు, ఈలు, ఎఫ్లు, జీలు, హెచ్లకు వెళ్ళిపోయారు. ఆ టైంలో వై డోంట్ యూ గివ్ అ సాలిడ్ రిజర్వేషన్, ఆరక్షణ్, ప్రొటెక్షన్ టు the people who will come out of this. Okay. వాళ్ళకు సి అందరూ 46,000 నుంచి 25% అంటున్నారు. సో ఐ విల్ సే మేబీ 12 to 15,000 will be observed, and the remaining I'm bad with math, 28 to 30,000 will be coming back to us. Okay. So ఆ నంబర్స్ ఉన్నప్పుడు why not create compulsory absorptions into different government sectors, different security related government sectors. Security related ante your generic home departments of the state government, as well as specialized agencies, security agencies like CRPF, BSF, CAPF, and have compulsory public private. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ లేవు, అందరికీ తెలుసు. బట్ ఇన్ దిస్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్, ఇఫ్ ద ప్రైవేట్ సెక్టర్ కమ్స్ ఆన్ బోర్డ్, విచ్ ఎవర్ కంపెనీ కమ్స్ ఆన్ బోర్డ్, యూ కెన్ హ్యావ్ స్పెసిఫిక్ అగ్రీమెంట్స్ విత్ దెమ్. ద గవర్నమెంట్ కెన్ హ్యావ్ స్పెసిఫిక్ అగ్రీమెంట్స్ టు రిక్రూట్ ఎక్స్ నంబర్ ఆఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే వాంట్. సో ఇప్పుడు ఈ కంపల్సరీ ఆర్ రాదర్ ఈ గ్యారంటీడ్, మన కంపల్సరీలు, గ్యారంటీలు ఇవన్నీ మనకు చాలా ఇష్టం, ఎందుకంటే we think we are entitled. ఓకే, సో ఈ కంపల్సరీ లేకపోతే అబ్జార్ప్షన్ మెథడ్స్, పాలసీస్ విత్ డిఫరెంట్ ఏజెన్సీస్, స్టేట్, సెమై గవర్నమెంటల్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్ తోని ఉంటే, ఇప్పుడు అగ్నివీర్స్ బయటకు వచ్చినప్పుడు ఈ 28-30 పీపుల్ హూ కమ్ అవుట్,
దాంట్లో అందరూ గవర్నమెంట్ సెక్టరే కావాలా, నాకు సెక్యూరిటీ కావాలా, నాకు ఇంకేం వద్దు అని అన్నారు కదా. దే ఆర్ క్వైట్ అ లాట్ ఆఫ్ రిస్క్ టేకర్స్ as well, who believe in themselves and who will say, okay, I will go out on my own and prove myself on the basis of my merit. And merit is a loaded word in India. There is barely any space for merit. And barely anybody who has the confidence to say that I will go out there and face the bloody world based on my merit. So andaru em choose cheskoru. So whoever is opting for the government services, quasi governmental or public sector, వాళ్ళందరూ అబ్జర్వ్ అయిన తర్వాతనే రిమైనింగ్ అంటే ఏమన్నా వేకెన్సీస్ ఉంటే అప్పుడు రెగ్యులర్ రిజర్వేషన్ సిస్టమ్లకు ట్రాన్స్ఫర్ చేయండి. అంటే అటువంటి గ్యారంటీ. దిస్ ఇస్ మై ఐడియా ఆఫ్ అన్ ఎగ్జిట్ పాలసీ ఫర్ పీపుల్ హూ కీప్ క్లామరింగ్ అబౌట్ పెన్షన్స్ అంటిల్ ద డే దే డై. మీరు పెన్షన్స్ అంటున్నారు కాబట్టి నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1991 లిబరలైజేషన్ తర్వాత ఇండియాలో గవర్నమెంట్ ఈ ఎకానమీని కంట్రోల్ చేసేది చాలా వరకు తగ్గించిందండి. యాజ్ అ రిజల్ట్ మనం చూసినట్టయితే గవర్నమెంట్ జాబ్స్ కూడా తగ్గిపోయినాయి. గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయినాయి అండ్ ప్రైవేట్ సెక్టర్ వైపు జనం వెళ్ళటం చాలా ఎక్కువైంది అండ్ ప్రైవేట్ జాబ్స్ క్రియేషన్ ఎక్కువైంది అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక విషయంలో ఐ వుడ్ లైక్ టు నో యువర్ ఒపీనియన్. అదేంటంటే జనరలీ కమ్యూనిస్ట్ కంట్రీస్లో జనరల్గా గవర్నమెంట్కి ఎకానమీ మీద కంట్రోల్ ఉంటుందండి. డెమోక్రటిక్ కంట్రీస్ కావచ్చు, మిగతా వాటిలో ఉండదు. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్సే నేను చేయాలి అని ఉండేటువంటి ఈ మైండ్ సెట్ యూత్లో, అది దీనికి ఇంకో కారణం అంటారా ఈ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు? అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ లిబరలైజేషన్ 1991 తర్వాత? ఆ మైండ్ సెట్టే కారణం. ఎందుకంటే ఆ మైండ్ సెట్ వీళ్ళు తెచ్చుకున్న మైండ్ సెట్ కాదు. ఆ మైండ్ సెట్ మన బేబీ బూమర్స్, ఐ మీన్ దీస్ పీపుల్ హూ వర్ బార్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, వాళ్ళు ఎంబటబడి ఇన్కల్కేట్ చేసిన మైండ్ సెట్. మీరు గవర్నమెంట్ జాబులు కొట్టుకుంటేనే, గవర్నమెంట్ సెక్టర్లో ఉంటేనే ఇది చేస్తాం. అరే ఏం గవర్నమెంట్ జాబులు మాట్లాడుతున్నారండి, ఇవాళ మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలు వస్తలేవు, ఎక్కడ సెక్యూరిటీ ఉంది, ఏం సెక్యూరిటీ ఉంది? సో వన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ సెక్యూరిటీ అండ్ ఈక్వేటింగ్ గవర్నమెంట్ జాబ్స్ విత్ సెక్యూరిటీ అంటిల్ ద డే యూ డై, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్, యువర్ మెరిట్, యువర్ ఇంట్రెస్ట్ ఈవెన్. అయితే ఆ మైండ్ సెట్ నుంచి మన యూత్ బయటకు రావాలా అని అంటున్నాను నేను. ఆర్ యూత్ హ్యావ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్స్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. చెప్పే వాళ్ళు మస్తు చెప్తారండి, పెద్దోళ్ళు అయితే ఇంకా ఎక్కువ చెప్తారు. సో డూయింగ్ వాట్ యూ థింక్ ఈజ్ రైట్ అండ్ ఇమీడియట్లీ ఈజ్ రిక్వైర్డ్. అండ్ లిబరలైజేషన్ వాజ్ నీడెడ్. 1991లో ఆ లిబరలైజేషన్ రాకపోతే ఇండియా వుడ్ బీ ఇన్ డయర్ స్ట్రేట్స్. ఎందుకంటే 1991 కన్నా ముందు వీ వర్ లిటరలీ అట్ ద డోర్స్ ఆఫ్ సెల్లింగ్ ఆఫ్ అవర్ ఫారిన్ కరెన్సీ. అంటే మన డాలర్ లెవెల్ ఎంత లో అయిపోయింది, మన ఎక్స్చేంజ్ రేట్ ఎంత తక్కువ అయిపోయిందంటే మనము మేజర్ నవరత్న అనుకునే అటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని అమ్ముకునే స్టేజ్లో ఉంటాం మనం. సో లిబరలైజేషన్, ఓపెనింగ్ అప్ ద మార్కెట్స్, saying no to protectionism was extremely important, and we are one of the biggest economies right now. We are probably the 5th biggest economy right now and the 4th, if I'm not mistaken, 4th biggest military power in the world. And Agnipath is the only way, at least as far as I can see right now, where young, agile, highly trained, highly skilled people who are willing to take the risk. నేను 17, నేను 18, నేను 21, నా ప్రాణం నాకు ముఖ్యము, నేను ఇంత చిన్న ఉన్నప్పుడు నాకేమన్నా అయితే ఏమైతే జాయిన్ కాకు. There is always nobody is forcing you. There's always that option. And what is more of a pride than dying for your country? Dying in the old age తో చేస్తాము, disease తో చేస్తాము. Everybody has to die one day. Your death is like nobody else's. You will always be remembered. So that kind of legacy is something that you can't even describe or quantify in money or any which way. And quantifying it in money is the disrespect you give to that legacy, is what I'll say. So liberalization was extremely important. And privatization, capitalism and communism don't go hand in hand. Even China practices pseudo-communism is how I would put it. It is communist as far as its
political, social, other structures are concerned. But it is completely capitalist as far as its economic structure is concerned. మనము చైనా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైనా ఈజ్ మనం జాగ్రఫికలీ వీఆర్ ఇన్ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ ఎనిమీస్ ఆల్ అరౌండ్ అస్. చైనా ఈజ్ పుషింగ్ ఎట్ ద LAC. China is trying to control and blackmail the entire Pacific Island nations, including it's pressurizing Australia, one of the biggest country. Today we have heard న్యూస్లో వచ్చింది ఏంటంటే చైనా ఇప్పుడు రష్యాను సైబీరియాలో హెల్కుతుంది కాబట్టి. దట్ ఈస్ వన్ థింగ్. చైనా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిలిటరీ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ నేవీ ఇస్ వీక్. We have one of the best navies in the world. Okay. Probably America also may not be able to compare to our skill. Maybe weapons, yeah, because all the entire weapons industry is in America. So they are the biggest profiteers of the war.